ఈ ఉగాది రోజు ఏమేం చేయాలి? తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఉగాది ఇక్కడ ధనిక పేద చిన్న రాజు పేద అని లేదు, ప్రతి ఒక్కరూ జరుపుకుంటారండి. తెల్లవారుజామున సూర్యోదయాత్పూర్వం నిద్ర లేవడం, తైలభ్యంగన స్నానం. చిన్నప్పుడు మీకు అందరికీ గుర్తుందా? తల్లి మన నానమ్మలు అమ్మమ్మలంతా నూనె పెట్టి శరీరం అంతా నూనె పెట్టి మనకు మసాజ్ లాగా చేసి పెడుతుంటారు, ఎండకు నిలబెడుతుంటారు. అలాంటిది సంవత్సరం పొడుగున చేయకపోయినా కనీసం ఉగాది రోజు ఇది చేయాలి. మంచి నువ్వుల నూనెతో మంచిగా నూనె పెట్టుకొని ఎండకు నిలబడాలి కాసేపు. తర్వాత చక్కగా స్నానం, సీకాకాయతో స్నానం, టెక్నాలజీ ప్రకారం షాంపూ వగేరాలు. ఇంకేం గొప్పగా కనబడుతుందంటే పంచాంగ శ్రవణం కనబడుతుందంట. నింబ కుసుమ భక్షణం, వేప పువ్వు పచ్చడి తినడం. ఋతు సంబంధంగా పండగ ఉగాది కావడం వల్ల తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడి తినాలి. మన శరీరంలో ఉన్నటువంటి రసాయన మార్పిడి ఆరోగ్యపరమైనటువంటి ఆ యొక్క నరాలని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఆ యొక్క వీటన్నింటినీ కూడాను. పాల్గొన శుద్ధ పౌర్ణమి తెల్లవారి మామిడి పువ్వుని తినాలని, ఉగాది నాడు వేప పువ్వు తినాలని చెప్పడం వల్ల ఆ రోజు ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేయడం ఆనవాయితీ. ప్రతి ఒక్కరింటిలో చూడండి ఉగాది పచ్చడి చేస్తారు. పక్కింటి వాళ్ళకి ఇస్తారు, ఎదురింటి వాళ్ళకి ఇస్తారు, పని వాళ్ళకి ఇస్తారు, పై వాళ్ళకి ఇస్తారు, అందరికీ ఇస్తారు ఉగాది పచ్చడి. ఇక్కడ ఏం చెప్పాడు? వర్షౌదు భక్షణాం సర్క్రామ్ల కృతం. ఏం చెప్పారంటే ఆ యొక్క అన్ని రకాలైనటువంటి కలయికతో కూడినటువంటి ఉగాది నాడు సంవత్సరం వేప పువ్వు, చక్కెర, బెల్లం, చింతపండు, నెయ్యి కలిపి మొదటి జామునందే తింటే ఆ సంవత్సరం అంతా సుఖంగా జరుగుతుందని నమ్మకం మన యొక్క తెలుగువారిది. సరే, అది తీసుకుంటాం. మళ్ళీ ఏం చేయాలి? పంచాంగ శ్రవణం. తిథివార నక్షత్రాలతో కూడిన పంచాంగాన్ని ఆ రోజు వినడం వల్ల ఆ సంవత్సరం అంతా ప్రణాళిక వేసుకుని మనం రూట్ మ్యాప్, ఒక డే ప్లాన్, మంత్లీ ప్లాన్, ఇయర్ ప్లాన్ వేసుకుంటాం కదా. ఇది ఏ సంవత్సరంలో వర్షం, ఏ నెలలో వర్షం వస్తుంది, ఎప్పుడు మూడాలు వస్తాయి, ఏ ముహూర్తాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉన్నాయి, ఏం చేసుకుంటే బాగుంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, వినబడే ఆ పంచాంగ శ్రవణం. 5 అంగములతో కూడినటువంటి పంచాంగం అంటారు. సంవత్సరం ప్రారంభంలో సంవత్సరం యొక్క విశేషాలు అధ్యయనం చేస్తే సంవత్సరం తీసుకునే నిర్ణయాలన్నిటికీ ఒక శుభసూచకంగా ఉంటుంది. పంచాంగాన్ని గురించి తెలుసుకోవడం అంటే సంవత్సరం సంబంధమైన అంశాల ముందు జాగ్రత్త కోసం ప్రయత్నం చేస్తుంటే వర్షాలు పడే విధానం ఎలా ఉంటుంది, భూమి పండే విధానం ఎలా ఉంటుంది, ఏ ధాన్యాలకి విలువ పెరుగుతుంది, యుద్ధాలు వస్తాయా, పశు సంపద ఏమైనా ఉంటుందా, రాజు ఎవరు, మంత్రి ఎవరు, సస్యశ్యామలంగా ఉంటుందా, ఏమేమి తెలుసుకోవాలి, సంవత్సరంలో ఎలా మెలగాలి, మూడాలు ఎప్పుడు, గ్రహణాలు ఎప్పుడు, అవన్నీ చెప్పుకోవడమే ఈ పంచాంగ శ్రవణం యొక్క విశేషాలు. అన్ని వర్గాల వారిని ప్లాన్, ఒక ఇయర్ ప్లాన్ లాంటిది అనమాట. పంచాంగాలు అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే పంచ అంగములు. భూమి నుండి ఆకాశంలో సూర్యచంద్రాదులు దూరాలను గణించే వారికి సంబంధించిన వివరాలు అందించే ఒక విజ్ఞాన శాస్త్రమే ఈ యొక్క పంచాంగం. ఒక రకంగా ఆకాశాన్ని అరిచేతిలో చూపిస్తున్నట్టే అనుకోండి. వర్షం పలానప్పుడు పడుతుంది, ఈ మాసం ఇప్పుడు వస్తుంది, అధిక మాసం ఇలా వస్తుంది, గ్రహణం ఇలా వస్తుంది, ఇవన్నీ కూడాను అరిచేతిలో చెప్పడమే ఈ యొక్క పంచాంగం. అది ఎటు అనామతిగా చెప్పడం కాదు, లెక్కతో సహా వేసి చెప్పడం అనమాట. ఇది దీని ఆధారంగా మన నిత్య నైమిక కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటాం. ఏం చెప్పాడు వేద ప్రమాణంలో? తిదేశ శ్రేమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాద్ హరతేత్ పాపం, యోగాద్ రోగ నివారణం, కరణం కార్యసిద్ధించ, పంచాంగ ఫలముత్తమం. అంటే కాలవిత్కృతిమాన్ దేవానుగ్రహా లభతే అంటూ తిథి శ్రేయస్సును, వారం ఆయుష్ను, నక్షత్రం పాప నివారణను, యోగం రోగ నివారణను, కరణం కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఇవన్నీ వింటే ఈ పంచాంగ శ్రవణంలో బ్రహ్మ ఆయుర్దాయం మన నిత్యస్ఫూర్తి అంటుంది అనమాట. ఆద్య బ్రహ్మ ద్వితీయవరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వదమన్మంత్రే కలియుగే ప్రథమే పాదే అస్మిన్ వర్తమానైన వ్యావహారిక చాంద్రమానైన స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరే చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపద్యామి. ఈ సంవత్సరం ఏమొచ్చింది? 9వ తారీఖున వచ్చింది, మంగళవారం నాడు వచ్చింది 2024. ఈ క్రోధినామ సంవత్సరం అంటారు దీన్ని. 60 సంవత్సరంలో ఇది 38వ సంవత్సరము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడాను. ఈ వైవస్వన్వంతరంలో 27 మహాయుగాలు గడిచిన తర్వాత 28వ మహాయుగంలో కలియుగంలో ఇప్పటికీ 5124 సంవత్సరాలు గడిచి ప్రస్తుతం 5125వ సంవత్సరంలో మనం ఉన్నాము.
అవ్యవహితమైనటువంటి కాలాన్ని మన అవసరాలకు చాంద్రమాన రీత్యా విభజించుకుంటే 60 సంవత్సరాల ప్రమాణ కాలంలో వాటిలో ప్రస్తుతం 6వ యుగం అహిర్భక్తం శివదేవతాకమైనటువంటి జరుగుతున్నది. ఈ యుగంలో ఉండే 5 సంవత్సరాలు, ఈ సంవత్సరాల పేరు క్రోధినామ సంవత్సరం. వరుసలో ఇది 38వ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేయాలి? దాన ధర్మాలు చేయాలి. పేదలకి మంచినీటి చన్నీటి ఏర్పాటు చేయాలి. దాని యొక్క మట్టి కుండలు ఏర్పాటు చేసి దాహశాంతి చేయాలి. మజ్జిగ ఇవ్వాలి, గొడుగు ఇవ్వాలి, చెప్పులు ఇవ్వాలి పేదవాళ్ళకి. ఇలాంటి దానాలు చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతుంది. అన్నిటికంటే కూడా పెద్దవాళ్ళకు నమస్కారం చేయాలి, తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి. మీ ఇంటి గురువులని ఉచిత రీతిలో సత్కరించాలి. ఆ పంచాంగ శ్రవణం చెప్పిన తర్వాత ఆ గురువుగారికి గురుదక్షిణ ఇచ్చి నమస్కారం చేయాలి. మన ఇంటిలో పంచాంగం తీసుకొచ్చి మన ఇంట్లో పూజ చేయాలి. ఇంటిలో మామిడి తోరణం కట్టాలి. ఇంటి బయట కాషాయ జెండా ఎగరవేయాలి. పిల్లలకి అందరికీ బహుమతులు ఇవ్వాలి. పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. ఇలాంటి కృతువులంతా కూడా చేస్తే ఉగాది నాడు ఒక మైత్రీయ భావన పెరిగి ఆ ఇల్లంతా కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటుందని శాస్త్ర ప్రమాణం చెప్పింది. ఇది నేను చెప్పట్లేదండి, శాస్త్ర ప్రమాణం. ఉగాది యుగానికి ఆది రోజు. ఈ క్రోధినామ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతి కపిలతీర్థం దగ్గర ఉన్నటువంటి జీవకోణ ప్రాంతంలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాము. ఉగాది రోజు మా ప్రేక్షక మిత్రులందరూ కూడా క్షేమంగా ఉండాలని మన దేవాలయంలో పూజ చేస్తాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రం. ఎప్పుడు పంచాంగ శ్రవణం కదా, ఈ వీడియో కొంచెం బోర్ కొట్టినట్టు ఉంటుంది. ఇవన్నీ చెప్పుకుంటుంది, ఇవన్నీ ఏం వింటాంలని విని చూడండి. నెక్స్ట్ జనరేషన్కి మీ పిల్లలకి అందరికీ ఇది వేసి చూపించండి. ఇంత గొప్పదా పంచాంగ శ్రవణం, దీనికి ఇంత కష్టం ఉందా, ఇలా వచ్చిందా ఉగాది, ఇలా చెయ్యాలా అనే ఒక నానుడి కోసమే ఈ యొక్క వీడియోని కొత్తగా మన యొక్క టీవీ ద్వారా దీన్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఖచ్చితంగా మంచి మనసున్న మీరు సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క ముఖ్యమైనటువంటి సమాచారం కలిగిన ఉగాది గురించి తెలుసుకునే ఒక మహత్తరమైనటువంటి విశేషాన్ని ఫేస్బుక్లోనూ, ఇన్స్టాలోనూ, వాట్సాప్లోనూ షేర్ చేయాలని కోరుకుంటున్నాం. చంద్రమౌళి వెంకటేశ్వర గురుస్వామి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.